స్పీకర్ చెప్పాలి ఫస్ట్ ఆయన ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తున్నటువంటి టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు టిఆర్ఎస్ ఎమ్మెల్యేనని చెప్పిన స్పీకర్ గారు మరి స్పీకర్ గారు మరి ఆయన చెప్పిన మాటనే అబద్ధమని ఈరోజు స్పీకర్ గారు చెప్తారా అంటే ఎంత పచ్చి అబద్ధాలు ఒక స్థానంలో కూర్చొని ఈరోజు అబద్ధాలు చెప్పేటటువంటి స్థాయికి దిగజారంటే వాళ్ళు రాజీనామా చేయమనండి వాళ్ళ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యేకు రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయమనండి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వేరే పార్టీ నుంచి ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి మార్పించుకున్నారో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా వారందరితో రాజీనామాలు చేయించండి రాజీనామాలు చేయించి మీరు ఎమ్మెల్యే కూడా రాజీనామా చేపియండి ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేపియండి చేపించి మళ్లీ ఎన్నికలు జరపండి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టి గెలిపించుకునండి అంతే తప్ప ప్రజల్ని కోట్లనే మోసం చేస్తున్నారు మీరు ఈవెన్ స్పీకర్ గారు కూడా కోట్లను మోసం చేస్తున్నారంటే ఇంతకంటే దారుణం ఇంకేముంది ఇక్కడ ఒక డైలాగ్ ఉంది ఎన్నికల ముందు రాహుల్ గాంధీ గారు మాట్లాడి నాకు ఎవరో పెట్టిన సోషల్ మీడియా పార్టీలు మారిన అసలు దాని గురించి ఆయన ఏం డిస్కషన్ చేసిండు ఏం మాట్లాడిన ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి రాహుల్ గాంధీ గారు ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఒకసారి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ రాహుల్ గాంధీ గారు కదని రాహుల్ గాంధీ గారు అసలు మాట్లాడిన మాటలను ఒకసారి చూసుకోవాలి అటువంటి వాటికై తావీయకూడదు పార్టీలు మార్చి ఇట్లా చేయాలి అట్లా చేయాలని డైలాగులు కొట్టిండు రేవంత్ రెడ్డి గారు అంతకుముందు మరి ఈరోజు బరాబర్ పార్టీలు మార్చుకున్నారు వాళ్ళు చేసిన పనే మన టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ చేసిన పనే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ చేసిన పని ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మార్పు 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 అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం మార్పు ఉందని అడుగుతున్నా వాళ్లకు మీకున్న మార్పు ఏంది ఎక్కడ మార్పు వాళ్ళు కాంగ్రెస్ లో ఇతర పార్టీల టీడీపీలో గెలిచినోడని ఆ రోజు మార్చుకున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కండువాలు కప్పుకున్నారు వాళ్ళ పార్టీలో కలిపేసుకున్నారు ఈ రోజు బీఆర్ఎస్ లో గెలిచిన మీరు కండువాలు కప్పి మీ పార్టీలకు మార్చుకున్నారు వాళ్లకు మీకు తేడా ఏంది మార్పు ఎక్కడ అని అడుగుతున్నా నేను ఎక్కడ మార్పు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవాళ తుంగలో దొక్కి మళ్ళీ కొత్త కొత్త హామీలని ఎలక్షన్లు వచ్చినాయంటేనే వీళ్ళకు శంకుస్థాపనలు గుర్తుకొస్తాయి ఎలక్షన్లు వస్తే సీసీ రోడ్లు గుర్తుకొస్తాయి అప్పటికప్పుడు రాత్రి పోయి టెంకాయలు కొడతారు పొద్దున్న లేస్తే ఏముండదు మళ్ళీ ఎలక్షన్లు అయినాక ఏముండదు పట్టణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి రాత్రులు వచ్చి వాళ్ళు శిలాఫలకాలు పెట్టి రాళ్లు కొట్టుపోతే వాళ్ళన్నీ మిమ్మల్ని మోసం చేయడానికే ఈ 2 ఏళ్ల నుంచి ఏం చేయని వాళ్ళు ఇప్పటికిప్పుడు రాత్రులు శిలాఫలకాలు కొట్టి టెంకాయలు కొట్టిన వాళ్ళు ఏం చేస్తారు కేవలం మోసం చేయడం తప్పితే వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా ఇవన్నీ గమనించాలని చెప్పి కొనిచేస్తా ఉన్నా వాళ్ళు చేస్తున్న ప్రత్యక్ష మోసం ఇది సో అసలు ఎట్లా అసలు ఎథిక్స్ అనేవి లేవు రాజకీయాలు ఎథిక్లెస్ అయిపోయింది పాలిటిక్స్ ఒక పార్టీ నుంచి గెలిచినాక ఆ పార్టీలో ఉండి పనిచేయండి లేదా రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయండి అంతే తప్ప ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఏం పార్టీలు ఇష్టం ఉన్నట్ల మారి ఇష్టం ఉన్నట్టు ప్రజల్ని మోసం చేస్తామంటే ప్రజా తీర్పుకు విరుద్ధం